సో వంశీ నేను ఇవాళ ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నాం అనమాట. అండ్ ఇది ఒక అనౌన్స్మెంట్ అనుకోవచ్చు, లేదా ఒక ఇంట్రడక్టరీ వీడియో టు వన్ ఆఫ్ అవర్ న్యూ ఛానల్స్ అని కూడా అనుకోవచ్చు. సో బేసిక్గా ఈ అనౌన్స్మెంట్ ఏమిటి అంటే, ఈ అనౌన్స్మెంట్ని ఈ సంక్రాంతి నుంచే మేము స్టార్ట్ చేయడానికి కూడా రీజన్ ఏమిటి అంటే, సినిమా పిచ్చ మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇట్స్ ఆల్ అబౌట్ మూవీస్. సినిమాల గురించి మాట్లాడుకున్నాం, సినిమా రివ్యూస్ ఇచ్చాం, సినిమా గురించి లెట్స్ టాక్ చేసాం. అండ్ అప్పుడప్పుడు ఏదో మధ్య మధ్యలో ఏదైనా చిన్న సినిమా వస్తే దాని గురించి మాట్లాడడం, చిన్న సినిమా మేకర్స్ని అప్పుడప్పుడు అలా మాకు ఎవరైనా బాబు ఒక ఇంటర్వ్యూ చేయండి అది అంటే ఆ ఇంటర్వ్యూ చేయడం, లేదా ఏమైనా షార్ట్ ఫిల్మ్ చూడటం, ఆ షార్ట్ ఫిల్మ్ గురించి ఒకవేళ మాట్లాడాలి అని చెప్పి ఎవరైనా అడిగితే మాట్లాడటమే తప్ప, మేము డెడికేటెడ్గా షార్ట్ ఫిల్మ్స్ గురించి మెయిన్గా ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే టైం ఇన్వెస్ట్ చేసి ప్యాషన్తో ఫిల్మ్స్ తీస్తారో, షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏదైనా, వాళ్ళ గురించి మేము ఎక్కువ టైం ఎప్పుడు సినిమా పిక్చర్లో డెడికేట్ చేయలేదు. సో ఇలాంటి సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అందరినీ మెయిన్గా ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి, ఒక డిస్కషన్ ప్లాట్ఫామ్ అనుకోండి, లేదా ఒక అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ అనుకోండి, లేకపోతే ప్రమోషన్ ప్లాట్ఫామ్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఆ ప్యాషనెట్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ఈ సినిమా పిచ్చ ఇస్ గోయింగ్ టు ఇనిషియేట్ అండ్ లాంచ్ అ బ్రాండ్ న్యూ ఛానల్. అండ్ ఆ ఛానల్ పేరు ఏంట్రా వంశీ? చిన్న సినిమా పిచ్చ. ఈ చిన్న సినిమా పిచ్చ ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్ కానీ, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ సంబంధించిన పాడ్కాస్ట్లు చేయడం కానీ, లేకపోతే ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కానీ, మ్యూజిక్ వీడియోస్ కానీ, ఎందుకంటే మాకు చాలా రిక్వెస్ట్ కూడా వస్తున్నాయి, మ్యూజిక్ వీడియోస్ ఒకసారి చూడండి, రివ్యూ ఇవ్వండి అని. సో ఇలాంటి వారన్నిటి కోసం డెడికేటెడ్ ఆడియన్స్ ఇప్పుడు ఈ చిన్న సినిమా పిచ్చ ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి ఆల్రెడీ ఇలాంటి కంటెంట్ రాబోతుంది అనే కాన్ఫిడెన్స్, ఒక రకమైన క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఆ డెడికేటెడ్ ఆడియన్స్ క్రియేట్ చేసి ఆ ఆడియన్స్ కి షార్ట్ ఫిల్మ్స్ ని, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ని రీచ్ అవుట్ చేయాలనేది మా తపన. సో ఇక్కడ బేసిక్ గా మేము మీకు చెప్పాలనుకుంటున్న ఒక పాయింట్ ఏమిటి అంటే, మీరు ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన ఒక 1 hour లెంత్ కానీ, ఒక 1.5 hour లెంత్ కానీ, లేదా ఒక 1/2 an hour లెంత్ కానీ, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ అనుకుని ఒక ఫిల్మ్ తీసిన, లేదా ఒక చిన్న వీడియో ఏదైనా తీసినా, మ్యూజిక్ వీడియో ఏదైనా తీసినా, మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే మీరు మాతో షేర్ చేసుకోండి. కింద ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక ఈమెయిల్ అడ్రస్ మీకు పెట్టడం జరుగుతుంది. ఆ ఈమెయిల్ అడ్రస్కి మీ కాంటెంట్ పంపించండి. ఫస్ట్ థింగ్ మేము ఏం చేస్తామంటే, మీ కాంటెంట్ చూసిన తర్వాత మీతో ఒక డిస్కషన్ పెట్టడానికి వి విల్ కాంటాక్ట్ యూ గైస్. మీరు మీ మూవీ గురించి మాట్లాడొచ్చు, మీ షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడొచ్చు, మీ మ్యూజిక్ వీడియో గురించి మాట్లాడొచ్చు, మీ యువర్ ప్యాషన్ బిహైండ్ ప్రాజెక్ట్, మీరు ఎలా కష్టపడ్డారు, ఏం చేశారు, అవుట్పుట్ ఎలా తీసుకొచ్చారు అనేది మీరు ఫిల్మ్ మేకర్స్ ని ఇన్స్పైర్ చేసేటట్టు ఒక చిన్న పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ లాగా మేము ఒక ఇంటర్వ్యూ ఇంటరాక్షన్ మీతో చేస్తాం అనమాట, వన్స్ వి వాచ్ యువర్ కాంటెంట్. అండ్ ఆల్సో మీరు మీ కాంటెంట్ ని చిన్న సినిమా పిచ్చ ఛానల్లోనే పెడదాము, అప్లోడ్ చేద్దాము, చిన్న సినిమా పిచ్చ ఛానల్ ప్లాట్ఫామ్ ని వాడుకుందాము అనుకున్నా సరే వీఆర్ ఓకే. వీ కెన్ హ్యాపీలీ ప్రెజెంట్ దాట్ యాజ్ అ నైస్ ప్లాట్ఫామ్. మీకు హ్యాపీగా మా దగ్గర మీరు ఒకవేళ మీకు కనుక ప్లాట్ఫామ్ లేకపోతే, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఎ ప్లాట్ఫామ్, వీఆర్ హియర్. అండ్ ఇక్కడే నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, వీఆర్ నాట్ డూయింగ్ దిస్ ఫర్ ఎనీ మానిటరీ బెనిఫిట్స్. మీ షార్ట్ ఫిల్మ్ నుంచి మేమేదో వ్యూస్ కొట్టేసి ఆ వ్యూస్ నుంచి మేమేదో రెవెన్యూ కొట్టేద్దాం అనేది మాత్రం మా ప్రయత్నం కానే కాదు. అలాంటి మానిటరీ బెనిఫిట్స్ ఏమైనా కనుక వస్తుంటే అవి మనం ఫ్యూచర్లో మాట్లాడుకొని, ఎవరైతే ఆ షార్ట్ ఫిల్మ్ని మాకు పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడుకునే ముందుకు వెళ్తాం తప్ప, మేమేదో వేరే వాళ్ళ అంటే ఎఫర్ట్స్ మీద పడిపోయి వాటి మీద ఛానల్లో యూస్ చేసుకొని ముక్కలుగా వీడియోస్ కట్ చేసి పెట్టేద్దాం అన్న ప్రయత్నం కాదు. అగైన్ వీఆర్ స్ట్రెస్సింగ్ ఆన్ ఇట్. షార్ట్ ఫిల్మ్ ఒకటే కాకుండా ఒకవేళ ఇండిపెండెంట్ ఫిల్మ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ అయి ఉండొచ్చు, వీటికి కావాల్సిన ప్రమోషన్ కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నాము. ఎస్పెషల్లీ యూఎస్ఏలో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు అండ్ దే డూ అ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి చిన్న సినిమా పిక్చర్స్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఇట్స్ గోయింగ్ టు బి. సో యూఎస్ఏలో ఉన్న ఫిల్మ్ మేకర్స్ కూడా మాతో రీచ్ అవుట్ అయితే, దిలీపయ్య కానీ, నేను కానీ, ఈ టీంలో డెడికేటెడ్గా ఇంకో 2 people ఉన్నారు, వాళ్ళు రీచ్ అవుట్ అవుతారు మీతో అండ్ దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ సమ్ పాడ్కాస్ట్ ఆర్ జూమ్ కాల్స్లో వీడియోస్ రికార్డ్ చేసి అది చిన్న చిన్న సినిమా పిక్చర్లో పెట్టడం జరుగుతుంది. దెన్ ఒకవేళ ఎవరన్నా షార్ట్ ఫిల్మ్ మేకర్ దే వాంట్ టు షేర్ దేర్ ఎక్స్పీరియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ ఎడ్యుకేషనల్ వీడియో, దే కెన్ ఆల్సో కమ్ అప్ అండ్ హెల్ప్ collaborate with us to do certain videos like that. Round table discussions అని అన్నారు దిలీపయ్య. సో ప్రాబబ్లీ once in 3 months or 4 months we are going to gather few people from short films and ఒక రౌండ్ టేబుల్ లాగా కూర్చొని జూమ్ కాల్లో కానీ వీ కెన్ డెఫినెట్లీ డిస్కస్ అబౌట్ హౌ ద ఫిల్మ్ మేకర్స్ ఆర్
డూయింగ్ దేర్ షార్ట్ ఫిల్మ్స్. భయ్యా బేసిక్ ఏమైనా గా చెప్పాలా? రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇస్ లైక్ అ లాంగ్ టర్మ్ ప్లాన్ గైస్. సో బేసిక్ గా యా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మేము ఏం చేయాలనుకుంటున్నాం అంటే, ఇండియాలో కానీ యుఎస్ లో కానీ మెయిన్ గా ఐ థింక్ ఇట్ ఇస్ మోర్ పాసిబుల్ ఇన్ ది యుఎస్. సో ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా సినిమాల గురించి, అంటే మన ఎగ్జిస్టింగ్ టాలీవుడ్ సినిమాలు కాదు, వాళ్ళు తీసిన షార్ట్ ఫిల్మ్స్ గురించి, ఆ ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ గురించి, అండ్ ఆ ఫిల్మ్ మేకింగ్ లో ఆ అవుట్పుట్ ఎలా వచ్చింది అన్న కైండ్ ఆఫ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటూ ఒక రౌండ్ టేబుల్ డిస్కషన్ పెట్టుకుందాం అనేది వస్తా బేసిక్ ఐడియా అన్నమాట. సో దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పట్టొచ్చు, బట్ దట్ ఈస్ ఇన్ ద ప్లాన్ యా which we want to do live. And live ante we want to do in a studio. We don't want to do a Zoom call, which we want filmmakers to come sit literally sit like a round table setup లో కూర్చొని మాట్లాడాలి అనేది is the plan. So యా చూద్దాం, అది ఇంప్లిమెంట్ అవడానికి కొంచెం టైం పడుతుంది, బట్ దట్స్ డెఫినెట్లీ ద ప్లాన్. సో ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో, మీరు ఆల్రెడీ చిన్న సినిమా పిచ్చకి వచ్చుంటారు. ఒకవేళ ఈ వీడియో కనుక సినిమా పిచ్చ ఛానల్ అప్లోడ్ అయి ఉంటే, ప్లీజ్ గో హెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్న సినిమా పిచ్చ. యూ ఆర్ గోయింగ్ టు గెట్ డెడికేటెడ్ small films and short films and music videos content, and everything revolving around it. So all the very best, and I really hope అండ్ to see you in Chinna లాస్ట్ Cinema బట్ నాట్ Picture. ద లీస్ట్ ఇనీషియల్ గా ఈ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఛానల్లో కంటెంట్ లేదేంటి అని కంగారు పడకండి, ఎందుకంటే చాలా ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్న ఛానల్ కాబట్టి మేము మా ఛానల్ ని మాకు వచ్చిన రిక్వెస్ట్స్ తోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మా దగ్గర ఆల్రెడీ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి, కాకపోతే మా దగ్గర కంటెంట్ ఉంది అని చెప్పి వాటిని లోడ్ చేసేసి ఏదో ఫేక్ కంటెంట్ చూపించాలని మేము అనుకోవట్లేదు. సో మాకు రిక్వెస్ట్ ఈ డే నుంచి, ఈ ఛానల్ అనౌన్స్ అయినప్పటి నుంచి, ఈ ఛానల్ అనౌన్స్మెంట్ మీరు విన్నప్పటి నుంచి, ఆడియన్స్ విన్నప్పటి నుంచి మాకు వచ్చే రిక్వెస్ట్స్ తోనే మా ఛానల్ కాంటెంట్ స్టార్ట్ అవుతుంది. సో మీరు కనుక ఇప్పుడు సబ్స్క్రైబ్ అయిపోయి ఏదో కాంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఏమీ లేదేంట్రా బాబు అంటే డిసప్పాయింట్ అవ్వకండి. కాంటెంట్ విల్ బి కమింగ్ వెరీ సూన్. కాకపోతే మీ సబ్స్క్రిప్షన్ ఇస్ వెరీ వాల్యుబుల్. సో చిన్న సినిమాలు చూడాలి, షార్ట్ ఫిల్మ్స్ చూడాలి, షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఎంకరేజ్ చేయాలి, షార్ట్ ఫిల్మ్స్ గురించి తెలుసుకోవాలి, అండ్ మీరు కూడా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అయితే ఆ ప్యాషన్ని షేర్ చేసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న సినిమా పిక్చర్ ఛానల్ని. అండ్ వీ విల్ ప్రొవైడ్ యూ విత్ బ్యూటిఫుల్ అండ్ డెడికేటెడ్ కాంటెంట్ విత్ నో నాన్ సెన్స్ అండ్ న్యూసెన్స్. అదనమాట, దట్స్ అవర్ బేసిక్ గోల్. సో దట్ ఈస్ ఇట్ గైస్. చిన్న సినిమా పిచ్చ గుర్తుపెట్టుకోండి, చిన్న సినిమా పిచ్చ ఇన్ అసోసియేషన్ విత్ ఫోర్స్డ్ సింగిల్స్ is the platform, and we will be coming up with a beautiful content. And also మనవాడు చెప్పినట్టు, వంశీ చెప్పినట్టు, టేక్ టు బుక్ నేను కూడా చూశాను, నేను కూడా కొన్ని స్టోరీస్ దాంట్లో చదివాను. ఇట్ ఈస్ లైక్ జస్ట్ అన్ ఎంటర్టైనర్ కైండ్ ఆఫ్ బుక్ అనమాట. అదేదో పెద్ద ఏదో మీరు నావెల్ చదివేస్తున్నట్టు అలా అంత ఫీలింగ్ ఏ ఉండదు. ఇట్స్ జస్ట్ లైక్ ఈజీ గోయింగ్ ఎంటర్టైనర్ లాగా ఉంటుంది. సో సరదాగా కూర్చొని చదవాలనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్ ఉంది, ఆ ఫ్లిప్కార్ట్ లింక్స్ అవి ఉన్నాయి. అండ్ అగైన్ ఇదేదో మేము పుస్తకం అమ్మేద్దాం, మేమేదో దాని మీద ఏదో చేసేద్దాం అన్న ప్రయత్నం ఏం కాదు. ఒక ప్యాషనెట్ టీమ్ వాళ్ళు అనుకున్న స్టోరీస్ ని ఒక బుక్ రూపంలో రాశారు కాబట్టి ఆ బుక్ ని మీరు చదివితే బాగుంటది అన్న ఒక చిన్న ప్రయత్నం అంతే అనమాట, అంతకు మించి ఇంకేం లేదు. సో గైస్ అదనమాట సంగతి, చిన్న సినిమా పిచ్చ.